ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ దై ప్రెజెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. 16వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవితంలో మనదైన ప్రతి ప్రయాస, ప్రతి కష్టం అన్నీ కూడా సంతోషం కొరకే. ఈ సంతోషం పొందుకోవటానికి రాత్రింబవళ్ళు కష్టపడతాం, ధనం సంపాదించుకుంటాం, ఇంకేవో ప్రణాళికలు చేస్తాం, ఎన్నో ప్రణాళికలు వేస్తాం, రెక్కలు ముక్కలు చేసుకొని చివరికి సంతోషాన్ని వెతుకులాడుకుంటూ ఇది సంపాదించుకుంటే నాకు చాలు, ఈ సంతోషం నేను పొందుకోవాలి అన్న దృక్పథంతో మనం ముందుకి సాగిపోతాం. వాస్తవం ఏమంటే మనం ఈ లోకంలో వెతుకులాడే సంతోషం కేవలం తాత్కాలికమే, కొంతసేపే. మనం పూర్తిగా అవగాహనలోనికి వచ్చి సంతోషించే లోపే ఇంకేవో ఆటంకాలు, ఏవేవో పరిస్థితులు, చిన్న చిన్న ఆటంకాలు, ఆందోళనలు నీ సంతోషాన్ని నీ నుండి దూరం చేస్తాయి. ఆ సంతోషం పొందుకునే ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ చిన్న చిన్న సంతోషాల కొరకు ఎంతో కొంత ఇబ్బంది తప్పనిసరిగా ఉంటుంది. సమస్య తీరిపోయింది, పర్వాలేదు అనుకునే లోపే వేరే మరొక ఇబ్బంది, ఇంకొక ప్రశ్న, ఇంకొక సమస్య నీ తలుపు తట్టుతూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసి చూస్తే ఈ సంతోషాలన్నీ చిన్న చిన్నవే, తాత్కాలికమైనటివే, సంపూర్ణమైనటువంటివి కాదు. కానీ పితరుడైన దావీదు అనుభవాల నుండి మనం కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకునే దేవుని సన్నిధి అది. సత్యుడైనటువంటి దేవుని సన్నిధి, మనలను పోషించే పోషకుని సన్నిధి అది. మన సంరక్షకుని సన్నిధి, ప్రతి పరిస్థితికి చాలిన వాని సన్నిధి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధి. ఎంత అనుభవపూర్వకముగా తన సాక్ష్యాన్ని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో దొరికేటటువంటి సంతోషం అది చాలా సంపూర్ణమైనది అని, శాశ్వతమైనదని తన అనుభవాన్ని సాక్ష్యంగా చెబుతూ ఉన్నాడు. అతడు ఎరిగి ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించిన వానిగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సర్వోన్నతుడైన దేవుని సన్నిధి, సంపూర్ణ సంతోషమనిచ్చే దేవుని సన్నిధికి నీవెంత దూరములో ఉన్నావు? ఈ మాట వాస్తవానికి మనం పరీక్షించుకోవలసినది. మన జీవితాన్ని, ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని పశ్చాత్తాపపడవలసినటువంటి సమయం. ఒకవేళ ఈ లోకములో నువ్వు ఆశించిన చిన్న చిన్న సంతోషాలు పొందుకునే ప్రక్రియలో సంపూర్ణ సంతోషాన్నిచ్చే దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యము చేసి ప్రక్కకు నెట్టివేస్తున్నావేమో. నీ ప్రతి పరిస్థితికి, నీ ప్రతి సమస్యకు, నీ ప్రతి ఆందోళనకు సమాధానం దొరికేటటువంటిది ఆయన సన్నిధి. ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి అని లేఖనం మాట్లాడుతుంది. బల సౌందర్యాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి దేవుని బిడ్డగా పిలువబడే నీవు, ఆయనను తండ్రిగా పిలిచేటటువంటి నీవు, ఆయన సన్నిధికి ఎంత పరిచయస్తుడివిగా ఉన్నావు, ఆయన సన్నిధిలో ఎంత క్రమముగా ఉంటున్నావు, ఆయన సన్నిధిలో
ఎంత నమ్మకత్వము కలిగి ఉంటున్నావు ప్రశ్నించుకో. ఆయన సన్నిధిలో నువ్వు పొందుకునే సంపూర్ణ సంతోషం ఈ లోకము ఇవ్వలేనటువంటిది. అది సంపూర్ణమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. దేవుని అద్భుతమైన ప్రేమను నువ్వు పొందుకునే స్థలం అది. సంరక్షణను, ప్రతి పరిస్థితికి చాలినటువంటి ఆ ధైర్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సన్నిధి, బల సౌందర్యాలు నీకు అనుగ్రహించేటటువంటి ఆ సన్నిధి, నీ ఆలోచనలో, నీ ప్రణాళికలో ఆ సన్నిధికి స్థానం ఎక్కడా? ఒకవేళ ఆ స్థానం ఉన్నట్లయితే నామమాత్రముగా మాత్రమే కాకుండా విశ్వాసముతో ఆయన సన్నిధిలో నిలుచుండే పరిస్థితి ఉండులాగున జాగ్రత్త పడు. విశ్వాసము లేకుండా ఆయనకిష్టుడైండుట అసాధ్యం. కనుక ఈ ఉదయకాల సమయం దేవుడిచ్చిన నూతన దినములు ఆయన మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోకములో నువ్వు వెతుకులాడే సంతోషాలు తాత్కాలికమైనటువంటివే. నా సన్నిధి నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధికి సంపూర్ణ సంతోషాలు పొందుకునే రీతిలో సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి మాతో మీరు మాట్లాడారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు, బల సౌందర్యాలు, ఘనత, ప్రభావాలు ఉన్నాయని మరొకసారి గుర్తు చేశారు. ప్రభా, నీ సన్నిధిలో నిలిచుండి నిత్యము నీకిష్టులైన బిడలుగా ఉండులాగున మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.